మన ప్రభువు, ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమాకాండం 1 అధ్యాయం 12వ వచనంలో ఫరో ఇజ్రాయెల్ జనాంగాన్ని అణగదొక్కడానికి చూస్తా ఉంటాడు. ఆయన ఎంత అణగదొక్కుతా ఉన్నా గాని ఇజ్రాయెల్ జనాంగం అంతకంతకు అభివృద్ధి చెందటం, విస్తరించడం జరుగుతా ఉంది. దేవుడు వాళ్ళని ఆ విధంగా ఇజ్రాయెల్ జనాంగానికి సహాయం చేశారు. ఒకవేళ మన జీవితంలో కూడా ఎవరైనా మనం అణగద్రొక్కాలని చూసినా, ఇబ్బంది పెట్టాలని చూసినా, అణిచివేయాలని చూసినా, దేవుని సహాయాన్ని బట్టి మనం కూడా అంతకంతకు అభివృద్ధిలోనికి, అంతకంతకు విస్తరించడం అనేది జరుగుతా ఉంటది. కానీ మన మనస్సు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు పెట్టుకుని ఆయన వైపు చూస్తా ఉంటే చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఎలాగా మనల్ని ఇబ్బంది పెట్టేవైనా దేవుడు మనల్ని హెచ్చించడానికి వాటిని ఉపయోగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.